ఆదికేశవ్ గారు వచ్చారనా? విహారీ హైడ్ అయ్యాడు. ఏమైంది బాబు? ఎందుకు ఇలా ఉన్నావు? అసలు ఈ దెబ్బలేంటి బాబు? ఏం లేదండి, ఒక చిన్న యాక్సిడెంట్ అంతే. అయ్యో చూడు దెబ్బలు ఎలా తగిలాయో. రాము ఆ మంచినీళ్ళు ఇటు. అలాగే పెద్దనా. దెబ్బలు బాగా తగిలాయా బాబు? ఇగో పెద్దనా. తాగు బాబు. నేను ఆదికేశవ్ గారితో ఉంటే విహారీ బయటికి రాడు. విహారీ నన్ను వెంటాడు. ఈ ఆదికేశవే నాకిప్పుడు శ్రీరామ రక్ష. అంకుల్, కారు ఆగిపోయింది. మీ కార్లో రావచ్చా? మాకింత సహాయం చేసిన వాడివి ఈ మాత్రం సహాయం మేము చేయలేమా? పద బాబు వెళదాం. ఆ ప్రకాష్ గాడి వల్ల తగిలిన ఈ చిన్న గాయం నాకు పెద్ద నొప్పిగా లేదు. వాడు నా గుండె మీద కొట్టిన గాయమే నాకు ఇంకా నొప్పిగా ఉంది. ఏంటి విహారీ గారు, ఆ ప్రకాష్ గాడి వల్ల తగిలిన గాయమా? ఏమైంది? అసలు మీరు ఇందాక ఎక్కడికి వెళ్ళారు? వాడిని పట్టుకోవడానికి వెళ్ళాను. వాడంతు చూడ్డానికి వెళ్ళాను. వాడు చేసిన ద్రోహానికి వాడిని నిలువున పాతేయాలన్నంత కోపం నాలో రగులుతోంది. ఈరోజు నా కోపానికి వాడు బలైపోతాడనుకున్నాను. సమయానికి మీ నాన్నగారు వెళ్తున్న కారు అడ్డం వచ్చింది. లేకపోతే ఈరోజు వాడు నా చేతుల్లో చచ్చేవాడు. విహారీ గారు, ఆ ప్రకాష్ మీద మీకు ఎంత కోపం ఉందో నాకు అర్థం అవుతుంది. కానీ ఆ కోపంలో మీరు అతన్ని ఏం చేస్తారో అన్న భయం కూడా నాకు కలుగుతుంది. త్వరలో మీ పెళ్ళుంది కదా. కొందరి దయ వల్ల బాగానే ఉన్నాం. అమెరికాలో మీరిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారంట కదా. మీ మామయ్య గారు ఇప్పుడే చెప్పారు. అవునరా, అమెరికాలోనే ఇద్దరం సంతోషంగా ఉన్నాం. ఇద్దరూ అమెరికాలోనే చాలా సంతోషంగా హాయిగా ఉంటే ఇక్కడ కూడా ఎవరికి ఏ సమస్య రాదు. ముఖ్యంగా మీ మామయ్య గారికి పాపం, ఆయనకి హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది కదా. మీరు సంతోషంగా ఉంటేనే ఆయన ఇక్కడ సంతోషంగా ఉంటారు. ఇక ఉండనా మరి? మనం ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాంలే. ఉంటానరా, బాయ్. నువ్వు కనక మహాలక్ష్మి సంతోషంగా ఉండండి, సరేనా? బాయ్ బాయ్ బాయ్. ఈ ప్రకాష్ గాడు తిరిగి తిరిగి మన కంట్లో గుచ్చుకుని ముళ్ళులా సిద్ధమయ్యేలా ఉన్నాడు. ఏమైంది? వాడి మాటలు విన్నావు కదా. ఇప్పుడు వాడిని నేనేం చేసినా మనం ఆడుతున్న నాటకం మొత్తం మీ నాన్నగారికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కాన్ఫిడెన్స్తోనే తాళెత్తుకొని నాతో మాట్లాడుతున్నాడు. అయ్యో, ఇప్పుడు ఎలా విహారీ గారు? ఆ ప్రకాష్ మన సంగతి నాన్నకు చెప్పేస్తాడా? నువ్వేం భయపడకు కనక మహాలక్ష్మి. ఇప్పుడు వాడి చేతిలో ఉన్న ఆయుధం అదే. వాడిని వాడు కాపాడుకోవడం కోసం మనం ఆడుతున్న నాటకాన్ని వాడికి ఆయుధంగా మార్చుకుంటున్నాడు. అందువల్ల ఖచ్చితంగా ఈ విషయం మీ నాన్నగారికి చెప్పడు. చెప్పిన మరుక్షణమే
వాడికి చావు తప్పదని వాడికి తెలుసు. ఇప్పుడేం చేద్దాం విహారీ గారు? ఏమో కనక మహాలక్ష్మి, నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. కానీ రోజుకొక సమస్య వచ్చి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ ఊబిలో నుంచి ఎప్పుడు బయటపడతానా అని అనుక్షణం ఎదురు చూస్తున్నాను. ఆ క్షణం ఎప్పుడొస్తుందో నాకు అర్థం కావడం లేదు. చూద్దాం. హలో అంబిక. హాయ్ సుభాష్. చెప్పు అంబిక. గాల్లో ఎగురుతూ మనల్ని తికమక పెట్టే పిట్టకి బాణం గురిపెట్టే అవకాశం వచ్చింది సుభాష్. వాట్ యు మీన్? ఎప్పుడు ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటూ మనం టార్గెట్ చేయడానికి అవకాశం ఇవ్వడం లేని విహారీ ఈరోజు సాయంత్రం ఒక పార్టీలో చిల్లవ్వబోతున్నాడు. పార్టీయా? ఎస్, సహస్ర ఇస్తున్న బ్యాచులర్ పార్టీ. ఓహో, ఐ సీ. అవును, విహారీ ఆ పార్టీలో చిల్లవ్వబోతున్నాడు. ఆకాశంలో ఎగురుతూ కన్ఫ్యూజ్ చేసిన పిట్ట ఈరోజు ఒక కొమ్మ మీద కూర్చుని రిలాక్స్ అవ్వబోతోంది. అంటే మనం గురిపెట్టడానికి మరొక అవకాశం ఇస్తుంది. అర్థమైంది అంబిక. ఆదమరుపులో ఉన్నప్పుడే మనం అనుకున్నది సాధించగలం. మన పనులకు అడ్డుపడుతున్న విహారిని అడ్డు తొలగించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అంతే కదా నువ్వు చెప్పాలనుకుంది? ఎగ్జాక్ట్లీ సుభాష్. మంచి న్యూస్ చెప్పావు అంబిక.